నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఏవియన్ గురించి చెప్పుకుందాం. ఏవియన్ అంటే ఏంటంటే వాస్క్యులర్ నెక్రోసిస్. ఈ రోజులో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఈ కాలు తుంటి ఎముక దగ్గర నొప్పితో చాలామంది నడవలేకుండా బాధపడుతూ ఉంటారనమాట. దీన్నే మనం ఏవియన్ అంటూ ఉంటాం అనమాట. ఇది ఏంటంటే ఈ ఫిమర్ హెడ్ అంటాం దీన్ని. ఈ ఫిమర్ అనేది మన కాలిలో ఉన్నటువంటి అతిపెద్ద ఎముక, దీన్ని ఫిమర్ బోన్ అంటాం. ఈ హెడ్ అనమాట, అంటే ఈ బాల్ దగ్గర రక్త ప్రసరణ ఆగిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేకపోవడం వల్ల ఈ ఏవియన్ అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. చాలామందికి ఇదో కారణం అయితే, ఇంకో కారణం ఏంటంటే ఎక్కడైనా పడిపోవడం వల్ల కూడా ఈ ఏవియన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలా కాకుండా L3, L4, L5లో డిస్క్ బల్జెస్ ఉండటం మూలంగా కూడా మనకి కొన్ని కేసెస్లో ఏవియన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల, అలాగే మితిమీరినటువంటి మద్యం సేవించడం మూలంగా, తర్వాత ఈ కీళ్ళ మధ్య ఏదైనా మనం యాక్సిడెంటు ఇటువంటిది జరిగినప్పుడు, లేకపోతే ఒత్తిడి పెరగడం వల్ల కూడా ఇది వస్తూ ఉంటుందన్నమాట. దీని యొక్క కారణాలు ఇవి మనం పైన చెప్పుకున్నామని. ఇప్పుడు దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ నడుము దగ్గర నుంచి తొడ దగ్గర దాకా విపరీతమైనటువంటి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు నడవలేరు, అలాగే కూర్చోడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అన్నమాట, ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి చాలా వరకు ఆపరేషన్ అనేది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. దీన్ని ఆపరేషన్ లేకుండా మన వైద్య వెల్నెస్ సెంటర్లో వివిధ రకాల థెరపీస్ని ఉపయోగించి చాలామందికి మేము తగ్గించడం జరిగింది. అవి ఏ రకమైన థెరపీలను ఉపయోగించి మేము తగ్గించామనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ థెరపీల గురించి తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది బోన్ అడ్జస్ట్మెంట్, అంటే కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్ అంటూ ఉంటాం అనమాట. ఇదేంటంటే వెన్నుముక, తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి కీళ్ళు, అంటే ఈ బాల్ ఉంటుంది కదా ఇక్కడ, ఈ ఏవియన్ ఎవాక్యులర్ నెక్రోసిస్ అంటే ఈ ఫిమర్ బాల్ ఉంటుంది కదా, ఈ బాల్ని బాగా రొటేట్ చేయడం, తర్వాత ఈ స్పైన్లో ఉన్నటువంటి L3, L4, L5 ఈ వెటిబ్రాస్ని, తర్వాత ఈ డిస్క్ బల్జెస్ని సరి చేయడం మూలంగా మనం బ్లడ్ సర్క్యులేషన్ని పెంచవచ్చు అనమాట. ఇలా పెంచడం మూలంగా ఇది ఎముకల మీద ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. దీని ద్వారా మనం చాలా వరకు నొప్పిని తగ్గించుకోవచ్చు. మనకి ఇప్పుడు L3, L4లో ప్రాబ్లం ఉంది, దాంతో ఏవియన్ ప్రాబ్లం కూడా వచ్చిందన్నమాట. ఏవియన్ అంటే అక్కడ బాల్ ఉంటుంది కదా తుంటి దగ్గర, ఆ బాల్ అనేది రొటేట్ కావడం లేదు సక్రమంగా. అందుకని మనం ఇప్పుడు ఈ డిస్క్ బల్జెస్ అంటే L3, L4, L5 దగ్గర ఉన్న డిస్క్ బల్జెస్తో పాటుగా ఏవియన్ అడ్జస్ట్మెంట్ కూడా చేద్దాం. ఓకే, మనం L3, L4 ఇది చేసిన తర్వాత ఏవియన్ అడ్జస్ట్మెంట్ అనేది చూద్దాం. మనం ఇందులో ఏవియన్ అనేది అడ్జస్ట్మెంట్ ఎలా చేద్దాం అనేది చూద్దాం. మనం ఏవియన్కి ఎవాక్యులర్ నెక్రోసిస్కి ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఇక్కడ ఈ మర్మాన్ని మనం ఇచ్చేస్తాం అన్నమాట, అంటే ఈ ట్రిగ్గర్ పాయింట్ని రిలీజ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి, ఈ బాల్ రొటేట్ అవ్వడానికి.
టవల్ తీసి. తర్వాత కపింగ్ థెరపీ. ఈ కపింగ్ థెరపీ ఏం చేస్తుందంటే, ఈ కపింగ్లో 2 రకాలు ఉంటాయి. మనం డ్రై కపింగ్ చేస్తాం, మనం డీప్ టిష్యూ మసాజ్ చేసేటప్పుడే. ఇది ఏం చేస్తుందంటే రక్త ప్రసరణని చాలా వేగవంతం చేసి తర్వాత శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించేస్తూ ఉంటుంది. అందుమూలంగా మనకి నొప్పి తగ్గడంలో ఈ కపింగ్ థెరపీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆక్యుపంచర్ తర్వాత ఆక్యుప్రెషర్, ఈ 2 కూడా శరీరంలో మన మెరిడియన్స్ని ఉత్తేజితం చేసి సహజంగా నొప్పిని తగ్గించేటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ హార్మోన్స్ని ఎప్పుడైతే రిలీజ్ చేసినాయో దాని మూలంగా కూడా మనకి శరీరంలో నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇందులో బ్రహ్మాండంగా పనిచేసేటువంటిది డీప్ టిష్యూ మసాజ్. ఈ డీప్ టిష్యూ మసాజు కనీసం 1 గంటన్నర కొన్ని సెషన్లో చేయడం మూలంగా అది రక్త ప్రసరణ బాగా జరిగి ఆ కణజాలం బాగా తిరిగి పుంజుకోవడానికంటే హీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. బాగా హీల్ అయ్యి తద్వారా నొప్పి అనేటువంటిది బాగా తగ్గడంలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ డీప్ టిష్యూ మసాజ్. మా వైద్య వెల్నెస్ సెంటర్లో మేము చేసేటువంటి అద్భుతమైన చికిత్స మర్మ చికిత్స. ఈ మర్మ చికిత్స అనేటువంటిది అత్యంత కీలకమైనది అన్నమాట. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే క్రింద మనకి వాడుకలోకి వచ్చినటువంటి ఈ ఒక గుప్త విద్య, ఇది వేద విద్య అనమాట. ఈ మర్మ చికిత్స ద్వారా కూడా మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనం ఈ ఎవాక్యులర్ నెక్రోసిస్లో మనకి బాగా ఉపయోగపడేటువంటి మర్మాలు కొన్ని చూద్దాం మనం. అందులో ముఖ్యమైనది గొల్ఫ్ మర్మం. ఇది చీలమండ దగ్గర ఉంటుందన్నమాట. ఈ మర్మాన్ని మనం చేసుకోవడం మూలంగా మనకి కాళ్ళల్లో రక్త ప్రసరణ అనేటువంటిది బాగా పెంచడంలో ఈ మర్మం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో 2వ మర్మం జాను మర్మం. ఇది మోకాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఈ మర్మం ఇది కీళ్ళ కదలికని సులభతరం చేస్తుంది, ఈ జాను మర్మం. 3వ మర్మం లోహితాక్ష మర్మం. ఇది గజ్జలో ఉంటుందన్నమాట. ఈ మర్మాన్ని మనం చేసుకోవడం మూలంగా హిప్ జాయింట్ దగ్గర బాగా రక్త ప్రసరణ బాగా పెరగడంలో, ఫిమర్ జాయింట్ అంటే ఇక్కడ రక్త ప్రసరణ పెరగడంలో ఈ లోహితాక్ష మర్మం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇది ఈ ఎవాక్యులర్ నెక్రోసిస్ అంటే ఈ తుంటి దగ్గర నొప్పి ఉన్న వాళ్ళల్లో ఈ మర్మం చేసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రామబాణంలో పనిచేస్తుంది ఈ లోహితాక్ష మర్మం అనేది. అలాగే 4వ మర్మం కటికటారణ మర్మం. ఇది నడుము దగ్గర ఉంటుందన్నమాట. ఇది కూడా నొప్పిని తగ్గించడంలోనే, తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గించడంలోనే, అలాగే తుంటి దగ్గర నొప్పిని తగ్గించడంలో కూడా ఈ కటికటారణ మర్మం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆహారం విషయానికి వస్తే కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉన్నవి మనకి పాలు, ఖర్జూరం, నల్లేరు, అలాగే పన్నీరు కూడా తీసుకోవడం మూలంగా మనకి చాలా బాగా ఈ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు కూడా ఈ తుంటి నొప్పితో బాధపడుతూ ఉంటే వెంటనే మా వైద్య వెల్నెస్ సెంటర్ని సంప్రదించి ఈ నొప్పి నుంచి నివారణ పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.